హాయ్ అండి. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 11. రాజ్ కాల్ చేయడంతో అమర్ దాని వైపుకు చూస్తూ కాల్ లిఫ్ట్ చేసి, హే అమర్, హౌ ఆర్ యూ అని అన్నాడు. అంతకు ముందు నుండి వాళ్ళ మధ్య ఫ్రెండ్లీ బిహేవియర్ ఉండడంతో అమర్ కూడా నవ్వుతూ ఐఎమ్ ఫైన్ రాజ్ అని అనగానే హౌ ఈజ్ సిద్ధు అని రాజ్ అడుగుతూ ముందు నార్మల్ గానే మాట్లాడి ఐ వాంట్ టాక్ విత్ యూ సిద్ధు అని అన్నాడు రాజు. ఎందుకు అని అడిగాడు అమర్. ఇక రాజ్, నాకు సిద్ధు మూవీలో క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్న అమ్మాయి నంబర్ కావాలి అని అన్నాడు. డైరెక్ట్ గా తనకి కావాల్సింది చెప్పేస్తూ రాజు. అమర్ ఆ మాటకి ఆలోచిస్తూ ఎందుకు రాజ్ అని అడగడంతో, నేను రీసెంట్ గా యాక్ట్ చేసే మూవీలో ఒక క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అమర్. మా డైరెక్టర్ చూస్తున్నాడు కానీ ఆయనకి ఏవీ నచ్చడమే లేదు. సిద్ధార్థ్ న్యూ మూవీలో డాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్న అమ్మాయి డాన్సింగ్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అమర్. అందుకే మా డైరెక్టర్ కి ఒకసారి రిఫర్ చేద్దామని అనుకుంటున్నాను అని అన్నాడు రాజ్ అమర్తో. అమర్ ఆ మాటలు ఒక క్షణం ఆలోచించి, సరే రాజ్, నేను సిద్ధార్థ్తో తనతో ఒకసారి మాట్లాడి చూస్తాను, ఓకేనా అని అనడంతో ఇక అమర్ కూడా కాల్ కట్ చేయడంతో అమర్ కట్ అయిన మొబైల్ వైపుకే చూస్తూ ఎందుకో మళ్ళీ ఒకసారి సిద్ధార్థ్ దగ్గరికి వచ్చాడు. అమర్ వచ్చే టైంకి సిద్ధార్థ్ శశి లంచ్ కంప్లీట్ చేయడంతో సిద్ధార్థ్ శశి చెంపల మీద చిన్నగా అలోవెరా జెల్ ని అప్లై చేస్తూ, నువ్వు ఇంత రెస్ట్లెస్ గా అనిపించినప్పుడు ఈ రోజు డాన్స్ ప్రాక్టీస్ చేయించడం నాకు పాసిబుల్ అవ్వదని చెప్పొచ్చు కదా శశి అని అన్నాడు అభి. శశి, చెప్పొచ్చు అభి, కానీ నాకున్న ఏ బాధనైనా సరే నేను మర్చిపోగలిగేది ఒక్క డాన్సులోని మాత్రమే. అందుకే నాకున్న అన్ని బాధలని ఈ రకంగా మర్చిపోతాను అంటూ అలా మాట్లాడుతూ ఉంటే సిద్ధార్థ్ ఆయింట్మెంట్ అప్లై చేసి కొద్దిగా దూరం జరగగానే శశి లంచ్ కూడా ఇక కంప్లీట్ అవడంతో బయటికి వెళ్ళడానికని లేచింది శశి. సిద్ధార్థ్, శశి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి రావాల్సిన నీళ్ళు లేదు. ఎలాగో మార్నింగ్ షిఫ్ట్ లోనే నువ్వు ఈ రోజు పార్ట్ ఆఫ్ సాంగ్ కి డాన్స్ సగం వరకు కంప్లీట్ చేసావు శశి. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో అని అన్నాడు సిద్ధు. శశి లేదభి అని అంటూ ఉన్నా కానీ సిద్ధు వినకుండా, లిజన్ శశి, ఇప్పుడు నువ్వు నా అండర్లో వర్క్ చేస్తున్నావు. నువ్వు కన్ఫర్మ్ గా నేను చెప్పినట్టు ఖచ్చితంగా వినాల్సింది అని సిద్ధు చెప్పడంతో శశికి సిద్ధార్థ్ తన మీద తీసుకునే కేరింగ్ జాలి వల్ల లేక తన ఫ్రెండ్ గా ఫీల్ అయ్యి తీసుకుంటున్నాడో కూడా అర్థం కాక తన ఆలోచనలతో అక్కడే ఆగిపోయింది శశి. శశి ఏమో బాగా ప్రేమను పెంచుకుంది సిద్ధు మీద. మరి సిద్ధార్థ్ క్యారవాన్ నుండి బయటకు వస్తూ అక్కడే నిలబడి చూస్తున్న అమర్ని చూసి ఐబ్రో రైజ్ చేయడంతో అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ వాళ్ళ మాటలు విని, ఇంతకు ముందు ఇలానే ఒక హీరోకి షూటింగ్ మధ్యలో బ్రేక్ కావాల్సి వచ్చింది, కానీ నువ్వు హాడేనే కాదు ఎప్పుడు ఎవరికి కూడా షూటింగ్ టైంలో ఎలాంటి ఎక్స్ట్రా పర్మిషన్ ఇవ్వనే లేదు. మరి ఈ రోజు ఎందుకని శశికి మాత్రం ఇలా ఇచ్చావు అని అన్నాడు సిద్ధార్థ్ని సూటిగా చూస్తూ. సిద్ధార్థ్ ఆ క్వశ్చన్ కి, నా దృష్టిలో నువ్వు నా మూవీలో వర్క్ చేసేవాళ్ళు ఒకటేనా అని అన్నాడు అంతకన్నా సూటిగా చూస్తూ. సిద్ధార్థ్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అర్థం కాక అమర్ కాదు అని చెప్పాడు. సిద్ధార్థ్, అలాగే శశి వాళ్ళు కూడా ఒకటి కాదు, తనని నువ్వు అందరితో కలిపి చూడడం మానేసే ముందు అని అన్నాడు సీరియస్ గా అమర్తో. ఎందుకు సిద్ధు, తనని మనం తీసుకొచ్చింది మన మూవీ కోసమే కదా, అంటే నువ్వు ఈ రోజు వరకు తన విషయంలో చేసిన హెల్ప్ కూడా అందుకే అన్నావు కదా అని అన్నాడు కన్ఫ్యూజింగ్ గా అమర్. సిద్ధార్థ్, అన్నాను, అండ్ తన విషయంలో ఏం చేసినా అలాగే చేశాను, అందుకే చేశాను అని ఒక క్షణం మళ్ళీ సిద్ధు గ్యాప్ ఇచ్చి, కానీ అప్పుడు నేను నా మూవీలో ఆర్టిస్ట్ గా మాత్రమే చూశాను తనని, కానీ ఇప్పుడు తనని నాకు ఒక ఫ్రెండ్ స్థానంలో ఉంచి చూస్తున్నాను. సో వెరీ సో డిఫరెంట్. అయినా నీకు నైట్ కూడా ఇదే విషయం గురించి క్లారిటీ ఇచ్చాను అని అన్నాడు సింపుల్ గా. అమర్, ఫ్రెండ్ అంటే నాలాగా అని అన్నాడు. సిద్ధార్థ్ అమర్ నుండి వచ్చిన క్వశ్చన్ కి ఒక క్షణం ఆగిపోయి స్లోగా బ్రీత్ తీసుకుంటూ ఇక తను అడిగిన ప్రశ్నకి సిద్ధార్థ్ అలాగే ఉండిపోయాడు. ఇంతలో రాజ్ చెప్పిన డైరెక్టర్ నుండి కాల్ రావటంతో డిస్టర్బ్ అయిన సిద్ధు అటువైపుకు చూడగానే
సిద్ధార్థ్ ఆన్సర్ కోసమే ఈగల్గా వెయిట్ చేస్తూ ఉన్న అమర్ ఆ కాల్ ని కట్ చేయడంతో సిద్ధార్థ్, రే ఎవరు, ముందు కాల్ పిక్ చేయి అని అన్నాడు. అమర్ సిద్ధార్థ్ ఆన్సర్ చెప్పలేదని అసహనంగా, వాళ్ళు శశి కోసం కాల్ చేస్తున్నారా? ఆ డైరెక్టర్ మాత్రమే కాదు, హీరో రాజ్ కూడా శశి కోసం కాల్ చేశాడు అని అమర్ చెప్పడంతో సిద్ధార్థ్, శశి కోసమా అని అంటూ రెండు ఐబ్రోస్ దగ్గరికి చేస్తూ ఎందుకు అని అన్నాడు. ఆ క్షణంలో సిద్ధార్థ్ వాయిస్లో అప్పటి వరకు ఉన్న కూల్నెస్ పోయి తెలియకుండానే సీరియస్నెస్ వచ్చేసింది సిద్ధుకి. శశి పేరెత్తగానే విరిగిన హ్యాండ్తో కూడా ఎక్కువసేపు ఇంట్లో కూర్చోలేక బయటికి వచ్చిన శ్యామ్కి నైట్ జరిగిన గొడవ వల్ల శశిని ఏడిపిస్తున్నందుకు ఎవరో తనకి బుద్ధి చెప్పారు అని పక్కింటి వాళ్ళ మాటలు తన చెవిన పడడంతో కోపం వస్తున్న శ్యామ్ ఏమీ చేయలేక సైలెంట్ గా తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. శ్యామ్ ని చూసి వాళ్ళు రోజు కూర్చొని అరుగు మీద ప్లేస్ ఇచ్చిన ఫ్రెండ్స్ శ్యామ్ మీద జాలి పడుతూ, రే ఇకనైనా మీ అక్క విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండు, లేదంటే ఎలా ఎవరో ఒకరి చేతుల్లో దెబ్బలు తినాల్సి వచ్చింది అని అంటూ ఎప్పుడూ ఎవరిని చిన్న మాట కూడా అనని శశి వైపు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు పాజిటివ్ గా మాట్లాడుతూ ఉండటంతో తన మీద అందరి దృష్టిలో చిన్న చూపు ఏర్పడేలా చేసిన శశి సిద్ధు అంటే అప్పటి వరకు ఉన్న కోపం ఇంకా పెరిగిపోయింది శ్యామ్కి. వాళ్ళ మాటలకి శ్యామ్ అప్పుడు ఏం మాట్లాడకపోయినా మనసులో మాత్రం నన్నింతలా అందరి దృష్టిలో దిగజారేలా చేసిన నిన్ను, నీ కోసం నా మీదకి వచ్చిన వాణ్ణి ఎప్పటికీ వదలను. నాకు ఒక్క ఛాన్స్ వస్తుంది, దాన్ని మాత్రం వదలకుండా మీ జీవితాలు తారుమారు చేసి నేనేంటో చూపిస్తాను అని అనుకుంటూ ఇక అక్కడ ఉండి వాళ్ళు తన గురించి మాట్లాడే సింపతి మాటలు వినలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ ఆ టైంలో శ్యామ్కి నిజంగానే తెలియదు వాళ్ళ జీవితాలు తన వల్లే తారుమారు అయిపోతాయి అని. సిద్ధార్థ్ నుండి సీరియస్ గా వచ్చిన వాయిస్ విని అమర్ నార్మల్ గా, తన డాన్స్ కొరియోగ్రఫీ గురించి సిద్ధు, దే వాంట్స్ టు టాక్ విత్ యు హర్ అని అన్నాడు. సిద్ధార్థ్ అది విని ఆలోచిస్తూ ఉండగానే అమర్ అంతకు ముందు ఫస్ట్ లో శశి చేసిన డాన్స్ ని ఏదైనా మూమెంట్స్ మార్చడానికి అవసరమైతే ఉంటుందని తీసిన వీడియోని చూపిస్తూ, ఇది ఆ డైరెక్టర్ కి పంపిస్తే కరెక్ట్ గా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా శశి డాన్స్ మీద ఒక ఐడియా వస్తుంది అన్నాడు అమర్ ఆ వీడియో చూపిస్తూ. సిద్ధార్థ్ మాత్రం ఆ డాన్స్ వీడియోలో మ్యూజిక్ కి తగ్గట్టుగా కదులుతూ డాన్స్ చేస్తూ ఎంతో ఓపిగ్గా హీరోయిన్ కి నేర్పిస్తున్న శశిని చూడకుండానే వెంటనే అమర్ ఫోన్ తీసుకుని ఆ వీడియో తన పర్సనల్ మొబైల్ కి సెండ్ చేసుకుని దాన్ని అమర్ ఫోల్డర్ నుంచి పూర్తిగా డిలీట్ చేసేసి, హ్యావ్ కెన్ యూ డూ లైక్ దిస్ అమర్ అని అన్నాడు సీరియస్ గా చూస్తూ కోపాన్ని చూపిస్తూ. ఎప్పుడో గాని సిద్ధార్థ్ కోపాన్ని చూడని తను ఇప్పుడు ఎలాంటి ఇష్యూ లేకుండా చూడడంతో షాక్ అయిన అమర్ సిద్ధార్థ్ మాటలకి తేరుకుని, దీనిలో ఏముంది సిద్ధు, ఒకవేళ శశి డాన్స్ నచ్చితే ఆ డైరెక్టర్ తనని నెక్స్ట్ మూవీలో కూడా తీసుకుంటాడు, అండ్ అలా జరిగితే శశి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది, అండ్ శశికి డాన్స్ అంటే చాలా ఇష్టమని తను చేసే మూమెంట్స్ లో కనిపించే స్పెషాలిటీని చెప్తుంది. సో తను కన్ఫర్మ్ గా ఈ ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేస్తుంది అన్నాడు నమ్మకంగా అమర్. సిద్ధార్థ్, నువ్వు అన్నట్టు తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం అమర్, కానీ ఆ డాన్స్ ని నలుగురికి చూపించి మనీ, పాపులారిటీ, ఫేమ్ పెంచుకోవాలి అనే క్యారెక్టర్ కాదు తనది. తన ఆర్ట్ తో కేవలం తనలోని బాధను తగ్గించుకోవాలి అనే తపన తనది. అండ్ తను ఈ మూవీకి ఒప్పుకుంది కూడా ఓన్లీ తన ఎగ్జామ్ ఫీజు పే చేయడానికి మాత్రమే అమర్. ఇప్పుడు నువ్వు ఈ విషయం శశికి చెప్పినా తను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు, సో దీన్ని తన వరకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు అని అన్నాడు చాలా చాలా సీరియస్ గా బేస్ వాయిస్ తో. తను నీ మూవీలో వర్క్ చేస్తున్నంత మాత్రాన నీకు నచ్చినట్టు డిసిషన్ తీసుకుంటుంది అనుకోవద్దు సిద్ధు. షీ ఈజ్ హర్ ఓన్ లైఫ్ అండ్ డోంట్ రూల్ హర్ అని అన్నాడు అమర్. సిద్ధు ఆ మాటలకి అమర్ని ఐబ్రో రైజ్ చేసి చూస్తూ, ఓ రియల్లీ, నీకు నేను తనని రూల్ చేస్తున్నట్టు అనిపిస్తుండొచ్చు, బట్ నా దృష్టిలో అది తను ఎక్కడ ఇబ్బంది పడకుండా నేను తీసుకునే కేర్. అయినా నీకు కూడా చాలా సరదా ఉన్నట్టుంది ఈ ఆన్సర్ వినడానికి, తనని అడుగు చూడు అని అంటూ సైడ్ స్మైల్ తో యాటిట్యూడ్ గా చెప్పి ఒక్క అడుగు ముందుకు వేసి మళ్ళీ వెంటనే ఆగిపోయి అమర్ వైపుకు చూడకుండా, కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నా పర్మిషన్ లేకుండా ఈవెన్ శశి ఒప్పుకున్నా కానీ తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు
పిక్స్ కూడా బయటికి వెళ్ళకూడదు. ఇన్ని రోజులు ఇది నా మూవీ కోసం మాత్రమే, కానీ నౌ ఇది శశి పర్సనల్ లైఫ్ కి రిలేటెడ్ అయ్యింది అని అంటూ శశి ఫ్యామిలీ మీద ఒక్క సిచ్యువేషన్ తోనే ఒక క్లారిటీ రావడంతో శశి మూవీ ఫీల్డ్ లో ఉందని తెలిస్తే వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. అండ్ నేను తను ఇక్కడికి వచ్చినప్పుడే దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం తన లైఫ్ లోకి క్రియేట్ అవ్వకుండా చూసుకుంటానని మాట ఇచ్చాను. సో ఎట్టి పరిస్థితిలో నా వర్డ్స్ బ్రేక్ అవ్వడానికి వీలు లేదు అని అంటూ స్ట్రాంగ్ గా చెప్పి షూటింగ్ సైడ్ కి వెళ్ళిపోయాడు. అమర్ సిద్ధార్థ్ మాటలు విని, నువ్వు తన మీద కన్సర్న్ తో చెప్తున్నావో, ప్రేమని తెలుసుకోలేక చెప్తున్నావో, ఫ్రెండ్షిప్ తో చెప్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. బట్ తనలోని డాన్సింగ్ స్కిల్స్ నువ్వు రూల్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఈ విషయం గురించి కన్ఫర్మ్ గా శశిని అడుగుతాను అని అనుకుంటూ ఉండగానే మళ్ళీ డైరెక్టర్ నుండి డాన్స్ వీడియో పంపించమని కాల్ వస్తూ ఉండడంతో వాళ్ళకి సిద్ధార్థ్ పంపించొద్దు అన్నాడని చెప్పలేక, ఇప్పుడు తన దగ్గర ఎలాంటి వీడియో లేదు అని గుర్తులేక, బాబోయ్ ఇప్పుడు వీళ్ళకి ఏం ఆన్సర్ చెయ్యాలి అని అనుకుంటూ ఏం ఆన్సర్ చేయాలో తెలియక ఫోన్ సైలెంట్ మోడ్ లో పెడేసి సిద్ధు వెనక్కి వెళ్ళిపోయాడు అమరు. సిద్ధు షూటింగ్ స్పాట్ లో ఉన్నాడని తెలియని మోన ఆ రోజే షూటింగ్ కి రావటంతో సిద్ధు కోసం క్యారివాన్ లోకి వచ్చింది. సిద్ధు కోసం ఎక్స్పెక్ట్ చేసిన తనకి అక్కడ శశి కనిపించడంతో అప్పటి వరకు తన మీద ఉన్న కోపం ఇంకా పెరిగిపోయింది. ఆ కోపం పెరగడానికి కారణం ఇప్పటి వరకు వర్క్ విషయంలో ఎవరైనా అతని క్యారీవాన్ ఎక్కిన వారే కానీ తన పర్సనల్ వర్క్ కోసం తన క్యారీవాన్ ని టచ్ కూడా చేయడు సిద్ధు. అలాంటిది శశి ఇంత ఆరంగా పడుకుని ఉంది అంటే అది సిద్ధు పర్మిషన్ అని తెలియక అక్కడే ఉన్న వాటర్ జగ్ అందుకుని చాలా ఫోర్స్ గా శశి ఫేస్ మీద విసిరి కొట్టింది. నైట్ అంతా ఆలోచనలతో నిద్ర సరిగ్గా లేక సిద్ధార్థ ఆలోచనలతో అప్పుడే నిద్రలోకి చేరటంతో సడన్ గా వాటర్ పడేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచింది శశి. తన కళ్ళు ఎదురుగా స్టార్ హీరోయిన్ లో ఒకరైన మోన ఉన్నా కానీ తను ఎవరో తెలియక ఒక్కసారిగా లేచి కూర్చుంది శశి. మోన తనని చూసి కూడా లేవని శశి బిహేవియర్ కి మరింత కోపాన్ని పెంచింది. విసుగ్గా శశి హ్యాండ్ ని పట్టుకుని పైకి లేపి, ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా, లేదా నీకు నువ్వే పెద్ద మహారాణివి అనుకుంటున్నావా, లేదా సిద్ధార్థ్ చనువు ఇచ్చాడు కదా అని ఎలాగైనా వచ్చేయచ్చు అనుకుంటున్నావా అని అంటూ కోపంగా అడుగుతూ అంతకు ముందు శ్యామ్ పట్టుకుని హ్యాండ్ ని పట్టుకుని తన స్టైల్ కోసం పెంచే నెయిల్స్ ని కోపంగా దింపేస్తూ అడిగింది మోన శశిని. తను ఆ మూవీలో హీరోయిన్ అని మాత్రమే కాదు, అసలు హీరోయిన్ అని తెలుసుకోలేని పరిస్థితి శశిది. తను చేస్తున్న గాయాన్ని ఓర్చుకుంటూనే ఎవరు మీరు అని అంది. సిద్ధార్థ్ ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అవుతుందని తెలుసుకున్నప్పుడే శశి గురించి తెలుసుకోవటం వలన తన మీద ఒక ఐడియా ఉన్నా కావాలని పూజారి ఫ్యామిలీ నుండి వచ్చిన దానివే అయినా నీకు డైరెక్టర్ పర్సనల్ క్యారియర్ లో పడుకోవడం తెలుసు కానీ హీరోయిన్స్ తెలియదన్నమాట. అయినా ఎవరికి ఎలాంటి ఎంట్రీ లేని ప్లేస్ లో నువ్వు పడుకున్నావంటే అప్పుడే ఇద్దరు ఎంత దూరం వెళ్ళిపోయారు ఏంటి అని అంటూ వేరే మీనింగ్ వచ్చేలా మాట్లాడడంతో ఇక అప్పటి వరకు ఆ అమ్మాయి చేతిలో ఉన్న తన హ్యాండ్ ని విడిపించుకోవాలి అని చూస్తుంది. కాస్త అలా ఆగిపోయి కళ్ళల్లో తిరిగిన కన్నీళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది శశి. శశి ఆన్సర్ ఇవ్వకపోవడంతో నీకు ఆన్సర్ ఇవ్వడానికి కూడా అంత పొగరా అని అంటూ కొట్టడానికి చేతిని ముందుకు చాచింది మీనా. మరి ఏం జరుగుతుందో ఏంటో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. మన స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. అలానే నేను నా రాక్షసుడు కూడా స్టోరీ ఇస్తానండి. హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం రాసేవారికి హెల్త్ బాగాలేదు, సో అందుకే